నేను 25వ వార్డు ఆర్పీని. నా పేరు నూకల విజయ. మేము ఆర్పీలందరినీ ఆమె కలిపి మాట్లాడుతున్నది, కానీ ఆర్పీలను కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోము. ప్రతి ఒక్కరు మేము కష్టపడింది అయితే వాళ్ళు మేడం వాళ్ళైతే ఒప్పుకోరు. లెక్కలు వాళ్ళ దగ్గర కూర్చొని మేము చేసేటోళ్ళము. పిల్లల్ని మొగుళ్ళని తీసుకొచ్చి చేస్తున్నదని ఆమె ఆరోపించడం ఎట్లా కరెక్ట్? ఆమె అన్ని చేస్తే సంఘాల ముందు ధైర్యంగా పోయి మాట్లాడమనండి. ఆమె సంఘాల ముందర మాట్లాడితే వాళ్ళ సంఘాలలో ఏం సమాధానం చెప్తారో వాళ్ళకు ఆమె ఆన్సర్ ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ వచ్చి ఆమె చేతగాక ఆమె నా పోస్టు నాకు ఇవ్వండి అని మాట్లాడుతున్నది, కానీ అక్కడ వాళ్ళ సమస్యని, ఆమె కట్టాల్సిన డబ్బుల్ని, ఆమె కట్టాల్సిన వాటిని గురించి మాట్లాడట్లేదు. అవి వేరే వాళ్ళ మీద ఆరోపణలు చేసి ఆ మేడం మీద టీఎంసీ మేడం మీద ఆరోపణ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఆమె సాక్ష్యం ఉంది, ఆమె కాడ మేడం తీసుకున్నట్టు డబ్బులు వాళ్ళు ఇచ్చినట్టు, ఇచ్చినామె ఎవరు, తీసుకున్నది ఎవరు అని సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ కాడ. ఎట్లా మాట్లాడుతుంది? ఏ రుజువుతో మాట్లాడుతుంది ఆమె? ఏ లెక్కన మాట్లాడి ఈ ఆరోపణలు చేస్తుందామే? అవన్నీ మాకు రుజువు చేసి చూపించమనండి. ఎక్కడెక్కడ ఒక సాక్ష్యాలు ఉన్నాయి, మా దగ్గర ఉన్న సాక్ష్యాలు మేము చూపిస్తున్నాం. మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించండి, చూపించి మాట్లాడాలి. కానీ ఊరికనే ఆర్పీలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనేది ఎంతవరకు కరెక్ట్? అది మాత్రం కరెక్ట్ కాదు. ఈసారి ఆర్పీల మీద ఏమన్నా రూమర్స్గా మాట్లాడినా ఏం మాట్లాడినా మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మేము కూడా మాట్లాడతాం. అసలు ఆమె ఏ పోస్టు లేదు, పదవి లేదు, సభ్యురాలు కాదు, ఎక్కడ ఏది లేదు. ఏ రకంగా వచ్చి మాట్లాడుతుంది? కట్టాల్సినవన్నీ కట్టి నువ్వు మాట్లాడు, వచ్చి ముందుకు రా, వచ్చి కూర్చొని మాట్లాడు. అంతేగాని ఎక్కడో ముగ్గురు నేసుకొని అక్కడ వేరే వార్డు నుంచి ఒక ఆమెని, ఇంకో వార్డు నుంచి ఒక ఆమెని, నీకు తెలిసిన నలుగురిని పట్టుకొని వచ్చి మాట్లాడడం కాదు. నువ్వు యూనియన్ అంటున్నావు కదా, నువ్వు ఆర్పీని అంటున్నావు కదా, వచ్చి కూర్చో, ఆర్పీల మందలో కూర్చో, నీ సంఘాలను తీసుకురా, ఆర్పీలను తీసుకురా, నువ్వేంటో చెప్పు, అప్పుడు మాట్లాడతాం. అంతేగాని ఏదో నీకు తోసింది, నీ పదవి కోసం, నీ కిరీటం కోసం నువ్వు ఇతరుల నిందలేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకోసారి టీఎంసీ మేడం గురించి మాట్లాడితే మాత్రం ఒప్పుకునేదే లేదు చెప్తున్నా. ఓకే.